హరే కృష్ణ. ఎలాంటి వారు నిరంతరమైన భక్తిని చేయగలరు? భగవద్గీత 7వ అధ్యాయం 28వ శ్లోకంలో దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. భావం: పూర్వ జన్మమునందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మలను ఆచరించుచు పాపములను పూర్తిగా నశింపచేసుకొనిన మానవులు ద్వంద్వమోహముల నుంచి విడివడిన వారై నా భక్తి సేవయందు దృఢ నిశ్చయంతో నిమగ్నమై ఉంటారు. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన వారి గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది. పాపం చేసిన వారు నాస్తికులు, మూర్ఖులు, మోసం చేసేవారు అంటే వంచకులైన వారికి కోరికలు మరియు ద్వేషముల కారణంగా ద్వంద్వములను అతిక్రమించుట చాలా కష్టం. 27వ శ్లోకమునందు చెప్పబడినట్లుగా కోరిక మరియు ద్వేషం వలన ద్వంద్వములు కలుగుతాయి. ద్వంద్వములు అనగా గౌరవ అగౌరవములు, సుఖ దుఃఖములు, స్త్రీ పురుషులు, శుభ అశుభములు, వీటిని ద్వంద్వములు అంటారు. ఇవే మోహమునకు కారణములు. పుణ్యకర్మలు చేయడం వలన పాపములను నశింపచేసుకున్న వారు మాత్రమే భక్తితో సేవను చేయడానికి అంగీకరిస్తారు. అలా భక్తితో సేవను అంగీకరించిన తర్వాత మెల్లమెల్లగా దేవాదిదేవుడైనటువంటి కృష్ణ భగవానుని శుద్ధ జ్ఞానమును పొందు స్థితికి వస్తారు. ఆ తర్వాత క్రమముగా భగవంతుని భక్తి పారవశ్యంతో ధ్యానిస్తారు. ఈ పద్ధతిలో వారు ఆధ్యాత్మిక స్థితిలో ఉండగలరు. ఎవరైనా సరే భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే వారు తప్పక భక్తుల సాంగత్యంలో ఉండాలి. దాని వలన వారు కృష్ణ చైతన్య సాధనలో ముందుకు వెళ్తారు. భక్తుల సాంగత్యంలో శుద్ధ భక్తులను సేవించడానికి అవకాశం దొరుకుతుంది. ఈ విషయం శ్రీమద్భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 2వ శ్లోకంలో కూడా తెలుపబడినది. ఈ విషయం శ్రీమద్భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 2వ శ్లోకంలో కూడా తెలుపబడినది. మహాసేవాం ద్వార మహుర్వి ముక్తేహే. అలాగే ప్రతి మానవుడు భగవంతుని దాసునిగా తన నిజస్థితి తెలుసుకోవాలి. తద్వారా దృఢ నిశ్చయంతో భగవంతుని భక్తియుత సేవ చేయవలెను. హరే కృష్ణ.